నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. సో నిత్యం మనం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటున్నాయో, అదేవిధంగా జిల్లాలో ఉన్న సమస్యలు కూడా మన ప్రతిరోజు ప్రోగ్రాంలో చూస్తాం. సో ఈ రోజు ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో మా ప్రతినిధులు కూడా సిద్ధంగా మీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు మనం మొదటిగా ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కూడా రోజు రోజుకి ఒక కీలక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా అయితే జిల్లా ప్రధాన నేతలతో అయితే ఎక్కువగా కాంగ్రెస్ అయితే బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఏఐసీసీ నిర్ణయాలు నూతనంగా ఉండటంతో అక్కడ పార్టీలో చేరిన వారిలో కొంత అసహనం వ్యక్తం అవుతోంది. అయితే ప్రాంతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పొంగులేటి, అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వర ఇద్దరు పోషిస్తున్నారని చెప్పవచ్చు. జాతీయ నేతల నిర్ణయాలతో వీళ్ళు ఏకూపిస్తారా లేదా అనేది ఒక దీనిపై సందిగ్ధత అయితే నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాల రాజకీయాలు తీవ్ర స్థాయిలో మలుపులు తిరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కాంగ్రెస్ లో చేరదామనుకున్న తుమ్మల నాగేశ్వరరావు చేరిక వాయిదా అవడంతో పాటు ఆల్రెడీ చేరినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఆలోచన నిర్ణయాలు సద్దతుగా ఉండడం పట్ల జిల్లాలో రాజకీయ సందిగ్ధత నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు ఉండడంతో మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలో పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో తీవ్రమైనటువంటి సందిగ్ధత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత వైఎస్ జగన్ తో ఉన్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు, ఈ రెండు కూడా ప్రాంతీయ నాయకి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రాజకీయాల గురించి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాలంలో జాతీయ పార్టీ నేతల నిర్ణయాల పట్ల కొన్ని నిర్ణయాలు పెండింగ్ ఉండడంతో ఈ జిల్లాలో ఇద్దరు కూడా తీవ్రమైన మనోవేదన ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరడానికంటే ముందు 10కి 10 స్థానాలు గెలుస్తాం, 10 చోట్ల కూడా మా అభ్యర్థులు పెట్టి గెలిపిస్తానని చెప్పి సవాల్ చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పార్టీ నేతలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా నిర్ణయం మీ చేతుల్లో ఉండదు, కేంద్రం నిర్ణయం చేస్తుందని చెప్పడంతో సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా నాకు పాలేరు టికెట్ కావాలి అని చెప్పేసి కేంద్ర అటు ఏఐసీసీకి అప్పీల్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు తోటి ఏఐసీసీ నేత ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడకపోవడమే దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్ 6వ తారీఖున కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి భావించినటువంటి ప్రజలు, సహచరులు, అనుచరులు అది 17కు వాయిదా పడిందని చెప్పుకోగా ప్రస్తుతం ఈ నెల 17వ తారీఖున రంగారెడ్డి జిల్లాలో జరిగేటువంటి కాంగ్రెస్ బహిరంగ సభలో చేరాల్సినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేది వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా అనుచరులు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత సోనియా గాంధీ అనేక మంది వస్తున్నా సరే పాలేరు టికెట్ విషయంలో స్పష్టత వచ్చేంత వరకు కాంగ్రెస్ కండావా కప్పునేది లేదని చెప్పేసి తేల్చినట్టుగా ఆ ప్రతినిధి బృందం తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, మరోవైపు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్ లోకి రావాలని చెప్పేసి ఆహ్వానించినా సరే కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ లో చేరిక విషయంలో ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించకపోవడంతో రాజకీయంగా కొంత ఆలోచన డైనమాలో పడ్డట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక 4-5 సీట్లు అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తుమ్మల ఎటువంటి నిర్ణయం, ఎటువంటి ఆలోచన తీసుకోబోతా ఉన్నాడు, ఎన్ని టికెట్లు ఆశిస్తా ఉన్నాడు, ఇది ఏఐసీసీ నేతలు ఎటువంటి నిర్ణయాలు ప్రకటించబోతారనేది కూడా తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో లేకపోవడం కూడా దీంట్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు స్పందించిన తీరు కూడా రాజకీయాల్లో తిరిగి మళ్ళీ మాతృ సంస్థ టీడీపీలోకి చేరుతారా అనేటువంటిది కూడా సందిగ్ధత, ఒక చర్చ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో సంబంధించి చేరకుండా బీజేపీలో చేరేందుకోసం కూడా ఇప్పటికే ఆహ్వానం పలికారు. అదే నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఉన్నతమైనటువంటి తన సహచర బృందం కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ లో చేరిక అంశం కావచ్చు, బీఆర్ఎస్ ని వీడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక అంశం కావచ్చు, అటువైపు మరోవైపున టీడీపీలో చేరే అంశం కావచ్చు, బీజేపీకి చేరననేటువంటి అంశం కావచ్చు, ఇవి కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఈ 17న చేరే అవకాశం ఉందా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతా ఉంది. వరుణ్,
ఉపేంద్ర, ఎక్కువగా చూసుకున్నట్లయితే పాలేరు మీద ఎక్కువగా నేతలందరూ కూడా దృష్టి మళ్లించారని చెప్పుకోవచ్చు. ఒక పక్క తుమ్మలు కూడా అదే ఆశిస్తున్నారు. ఒక పక్క ఒకవేళ టీఎస్ఆర్టీసీ వైఎస్ఆర్టీసీ కూడా ఒకవేళ కలిస్తే షర్మిల పార్టీ ఈమె కూడా పాలేరు నుంచే నాకు సీటు కావాలి అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తుంది. ఎక్కువగా ఈ రెండు చూసుకున్న ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే. సో వీళ్ళు ఓవరాల్ గా పాలేరు మీద వీళ్ళ దృష్టి కేంద్రీకరించిన నేతలు, దీనివల్ల కొంత అధిష్టానానికి తలనొప్పిగా మారింది అనుకోవచ్చా? 100% ఇది పాలె టికెట్ విషయంలో తీవ్రమైన సందిగ్ధత రాజకీయ వర్గాల్లో ప్రధానంగా పిసిసి కావచ్చు, ఏఐసిసి కావచ్చు, పాలె టికెట్ ఎవరు కేటాయించాలనే అంశం గురించి కూడా డయామాలన్నట్టుగా తెలుస్తుంది. షర్మిలకు సంబంధించి టికెట్ ఆశించారు. మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు, మరోపక్క శ్రీనివాసరెడ్డి, ఇటు వామపక్షాలతో పొత్తులో భాగంగా ఉన్నటువంటి సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, వీళ్ళెవ్వరు టికెట్ అడిగినా సరే పాలేరు ప్రధానమైన ఫోకస్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో గతంలో తుమ్మల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడున్నటువంటి టీం మొత్తాన్ని కూడా 4 మండలాల్లో కూడా బలమైనటువంటి క్యాడర్ ను తయారు చేసుకొని అన్ని రకాలుగా వ్యూహాత్మక అడుగులేసినటువంటి నేపథ్యంలో పాలేరు టికెట్ కాదంటే ఎక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరినా, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే ప్రధానమైనటువంటి ఆయుధంగా తుమ్మల నాగేశ్వరరావు యోచిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో సిత్తరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం కావచ్చు, ఇవి కూడా రూరల్ ప్రాంతం, ప్రధాన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కదిలించేందుకోసం, తన యొక్క వ్యూహాన్ని ప్రదర్శించేందుకోసం కూడా పాలేరుపై దృష్టి పెట్టారు. ఖమ్మం సంబంధించి అర్బన్ ప్రాంత ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, ఏదేమైనా సరే ఖమ్మం కంటే పాలేరు ప్రధానంగా అనుకుంటున్నారు. కానీ పాలేరులో ప్రధాన పోటీ ఉండడం ఫలితంగా వివిధ పార్టీల నుంచి, ప్రధానంగా వివిధ నేతల నుంచి ఉండడం ఫలితంగా తుమ్మల నాగేశ్వరరావు చేరిక ప్రధానంగా సందిగ్ధత ఉంది. అందుకనే సోనియా గాంధీ కావచ్చు, అటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కానీ స్పష్టంగా నాకు పాలే టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తేనే నేను కాంగ్రెస్ లో చేరుతానట్టుగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. వరుణ్, రైట్ ఉపేంద్ర, ఏఐసిసి నిర్ణయాలపై నూతనంగా పార్టీలో కొంతమంది చేరారు. వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు పక్క ప్రాంతీయ రాజకీయాల్లోనేమో ఒక పక్క ఈటల పొంగులేటి, అదేవిధంగా తుమ్మల, వీళ్ళిద్దరు కూడా రాజకీయం చేస్తున్నారు. ఒక పక్క చూస్తే ఏఐసిసి నిర్ణయాలు ఏఐసిసితో నూతనంగా మేము చేరినా కానీ మాకు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంది అసలు? రైట్, ప్రధానంగా ఏంటి, మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇరువురు కూడా ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి నాయకులుగా గుర్తింపు ఉంది. ప్రాంతీయ పార్టీల్లో కావచ్చు, జిల్లా లెవెల్లో నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ప్రాంతీయ నాయకులకు సమాచారం ఇచ్చి, అటు గతంలో వైసీపీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత తోటి, టీడీపీలో ఉన్నటువంటి నేత టీడీపీ అధినేత తోటి, అటు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు జిల్లా రాజకీయాలకు చర్చించే అవకాశం ఉండేది. కానీ హైదరాబాద్ కేంద్రం కంటే ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి నేతల్ని కలిసేటువంటి అవకాశం జాతీయ పార్టీలో ప్రధానంగా ఇరువురు కూడా నిలదొక్కునే అవకాశం ఉందా లేదన్నది నిర్ణయం, స్థానికత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కార్యకర్తలని పట్ల గాని, జిల్లా ఒక అంశం మీద కూడా మాట్లాడేటప్పుడు ప్రోటోకాల్ సిస్టమ్ కూడా ఆటంకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా వీళ్ళ యొక్క ఆలోచన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించుకునే అమలు చేసే నిర్ణయాలు ఇవి కూడా భవిష్యత్ రాజకీయాలు, కార్యకర్తల పట్ల అనుకూలత, ఇవన్నీ కూడా కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్టుగా గుర్తిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చేరిన తర్వాత ఏంటి, చేరక ముందు ఏంటి అనేటువంటి ప్రధానంగా చర్చించుకున్న నేపథ్యం కనబడుతుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ లో నిలదొక్కునేటువంటి నేతలు కనుక తుమ్మల నాగేశ్వరరావు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క నిర్ణయాలు కాంగ్రెస్ లో ఎలా చలమని అవుతాయి, రానటువంటి రోజుల్లో ఎటువంటి నిర్ణయాలకు అవకాశం ఉంటుందనేది కూడా స్పష్టత లేనటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో ఓవరాల్ గా పాలేరు మీదే ఏకంగా నేతలందరూ కూడా కేంద్రీకరించినట్టు సారిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఎక్కువగా షర్మిలకి ఇవ్వాలా, అటు తమ్మినేని వీరభద్రంకి ఇవ్వాలా, శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలా, లేదంటే తుమ్మలకి ఇవ్వాలా, ఓవరాల్ గా అధిష్టానానికి కూడా దీని మీద కొంత స్పష్టత రాలేదు, ఇంకా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ కామారెడ్డిలో కాంగ్రెస్ టికెట్ల టెన్షన్ అయితే వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క బీఆర్ఎస్ అయితే ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. ఇక్కడ కాంగ్రెస్ లో అయితే స్క్రీనింగ్ కమిటీ చేతులు అయితే జాబితా ఉంది. అయితే లిస్టులో అంత పేరుందో లేదో అని ఆసక్తులు అయితే పూర్తిగా సందిగ్ధంలో ఉన్నారు. ఉత్కంఠతో అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే టికెట్ల కోసం గాడ్ ఫాదర్ చుట్టూ ఎక్కువగా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కామారెడ్డి టికెట్ లో షబ్బీర్ అలీకి ఖాయమైనట్లయితే వార్తలు అయితే వినిపిస్తుంది. పెద్ద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎన్నికలు దగ్గర పడంతో కామారెడ్డి జిల్లా చెందిన కాంగ్రెస్ పార్టీ ఆశావాళ్ళు కూడా
ఒక ఒక విధంగా భయం అంట నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు దీనికి ప్రధాన కారణం ఏదైతే ఇటు ఎవరైతే రానున్న ఎన్నికల్లో ఇటు ఎవరైతే పోటీలో నిలవాలనుకుంటారో వాళ్ళు ఆశావాలు కూడా పూర్తిగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో కామారెడ్డి జిల్లా నుండి మొత్తం 4 నియోజకవర్గాలు కూడా జహీరాబాద్ పార్లమెంట్ కిందకి వస్తాయి. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆశావులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించి 30 మంది కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన బాలు శ్రీ కమిటీ చేతిలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఎవరైతే చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా నుండి అత్యధికంగా ఇటు బాన్స్వాడ నుండి 16 మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా కామారెడ్డి నుండి కేవలం 2 మాత్రమే నామినేట్ చేసుకున్నారు. అయితే ఇందులో రెడ్డి నుండి 4, అలాగే జుక్కల నుండి 8 మంది కూడా నామినేషన్ దాఖలు ఇటు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి నుండి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికీ సీఎం కేసీఆర్ బరిలో ఉంటానే ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి షబ్బీర్ దరఖాస్తు చేసుకో మరో కార్యకర్త కూడా దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అధిష్టానం మాత్రం షబ్బీర్ అలీకి పేరు కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ పూర్తిగా క్లియర్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక మరో చూసుకున్నట్లయితే బాన్సవాడ నుండి 16 మంది కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అక్కడ కామారెడ్డి బాన్సవాడ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి కాసుల బాలాజీ పేరు కూడా స్పష్టంగా వినబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 కూడా బీసీ కోట కింద ఉండడంతో కూడా ఇద్దరు పేర్లు దాదాపు ఖరారైనట్లు పైన పరిస్థితి మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు మరో 2 నియోజకవర్గాలు ఇటు ఎల్లారెడ్డి కావచ్చు, జుక్కలు కావచ్చు నియోజకవర్గ విషయంలో ఇటు సంసిగ్ధ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఇటు ఎల్లారెడ్డి 9 బడిలో ఉండగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కూడా అక్కడ బరిలో ఇద్దరి మధ్యలో పోటీ ప్రధానంగా నెలకొందని చెప్పవచ్చు. ఇందులో నుండి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంగారాం, దాంతో పాటు మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, అలాగే దాంతో పాటు లక్ష్మీకాంతారావు కూడా అక్కడ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా వీరి మధ్యనే పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఈ 2 మొత్తం క్లియర్ అయినప్పటికీ కూడా 2 మధ్యలోనే కాస్త పోటీ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత కూడా స్టీరింగ్ కమిటీ పూర్తిగా వీరి పేరు ఉన్నారు పోటీలో ఉన్నారు వారిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఫలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు కూడా ఒక సర్వే ఇచ్చారు. సర్వే ఆధారంగానే ఎవరైతే గెలుపు గురాలున్నారో, ఎవరైతే ప్రజల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా ఒక కొన్ని సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేల ఆధారంగా కూడా వారి పేర్లు కూడా ఇటు ఏఐసిసికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రతి నియోజకవర్గం నుండి 2 లేదా 4 పేర్లు కూడా ఏఐసిసికి పంపించే పనిలో ఉన్నట్లు నిమగ్నమైనట్లు తెలుస్తుంది. దీంతో కూడా ఉన్నటువంటి ఆశావాళ్ళు కూడా ఒక భయం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ఎవరైతే గాడ్ ఫాదర్ ఉన్నారో వారికి టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వారు సంప్రదించి వారి ద్వారా కూడా ఇటు అధిష్టానం వైపు కొన్ని విధాలుగా చర్యలు చెప్తున్నట్టు తెలుస్తుంది. తమకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలనే విధంగా కూడా పావులు కదుపుతున్నట్లు కూడా ప్రస్తుతానికి వస్తున్న వార్తల ప్రకారం తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లే కామారెడ్డి జిల్లాలో మాత్రం 30 మంది ఎవరైతే బరిలో ఉన్నారో వారికి సంబంధించిన పూర్తిగా కూడా వారికి ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కు చెందిన బడా నాయకులు చుట్టూ ఇప్పటికే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ వీరికి సంబంధించిన పోటీ జాబితా కూడా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో హైదరాబాద్ మకమేసినటువంటి ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో పాటు ఇక్కడ హైదరాబాద్ చెందినటువంటి బడా నాయకులతో టచ్ లో ఉండి కూడా తమ వైపు కూడా ఇది చేస్తున్నట్టు కూడా వార్తలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వరుణ్, అధిష్టానానికైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది నవీన్. అయితే అధిష్టానానికి కూడా క్లారిటీ విషయంలో ఎవరు అక్కడ ప్రజల్లో ఉంటున్నారు, ఎవరు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్కి ఎక్కువగా టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ నుండి ప్రజలకు సేవ చేశారనేది అధిష్టానానికి క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీ ఉన్న విషయంలో ఎవరి పేర్లు ఏమన్నా వినిపిస్తున్నట్లు ఏమన్నా తెలుస్తా ఉందా? ఇందాక చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొన్ని సర్వేలు నిర్వహించింది. సర్వే ప్రకారం అక్కడ ఎవరు బలమైన నాయకులు ఉన్నారో, ఎవరు ప్రజలకు వెళ్తున్నారో, ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు గుర్రాలు ఎవరున్నారో దీని విషయంలో కూడా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఆధారంగానే ఇప్పుడు స్టీరింగ్ కమిటీ కూడా ఎవరైతే 30 దరఖాస్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే బాన్స్వాడ నుండి కామారెడ్డి నుండి కూడా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇక బాన్స్వాడ నుండి కాసుల బాలాజీ పేరు కూడా వినిపిస్తుంది. అతను కూడా అక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటూ కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ పోచారం రెడ్డి ఉన్నాడు. అక్కడ అతనికి చేపడుతున్న వ్యతిరేక కార్యక్రమాల విషయంలో కూడా
పోరాడుతూ గతం నుండి కూడా పోరాడుతూ వస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లే ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గ చాలా మంది కూడా అభ్యర్థులు బరి ఉన్నట్లు తెలుస్తుంది. వీరు ఎవరికి గెలుపు కుర్రాలు, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు అనే విషయంలో కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన ఇటు స్టేరింగ్ కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానంగా ఇటు ఎల్లారెడ్డి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రధాన రెండు పేర్లు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డితో పాటు టిపిసిసి ఉపాధ్యక్షులు అయినటువంటి మదన్ మోహన్ కూడా పేర్లు వినిపిస్తుంది. దీంతో పాటు జుక్కల్ చెందినటువంటి లక్ష్మీకాంతారావు, గడుగు గంగాధర్, అలాగే గంగారం, ఈ ముగ్గురు పేర్లు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మొత్తం 5 పేర్లు కూడా ఏసీసీకి పంపిస్తున్నట్లు కూడా స్పష్టంగా కొన్ని వార్తల ద్వారా తెలిసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా మాత్రం ఎన్నికలు దగ్గపడడంతో ఆశావాళ్ళ కొంత గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది కామారెడ్డి జిల్లాలో అయితే కాంగ్రెస్లో టికెట్ల టెన్షన్ అయితే ఆశావాహులు అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అయితే షబ్బీర్ అలీకి ఇప్పటికే కామారెడ్డికి టికెట్ డిక్లేర్ చేసినట్లయితే మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వరంగల్ వెళ్దాం. వరంగల్లో ములుగు జిల్లాలో పోటు రైతులు అటవీ శాఖల మధ్య అధికారుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏటూరు నాకర మండలం చిన్నబోయినపల్లిలో ఈ ఘర్షణ జరిగింది. ఇటు అధికారులకు అదేవిధంగా పోటు రైతులకు అయితే చిన్న ఘర్షణ వాతావరణం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వాళ్ళని మాట్లాడి సర్ది చెప్పి వాళ్ళని మీ సమస్యలు పరిష్కరిస్తాం అయితే వాళ్ళు అయితే చెప్పారు. సో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉందో మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైట్ వరుణ్, మొత్తం అయితే ములుగు జిల్లాలోని కూడా ఫారెస్ట్ అధికారులతో కూడా గిరిజనేతరులు కావచ్చు, పోడు రైతులు అయితే మనం మాత్రానికి ఒక వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గిరిజన రైతులతోని అటవీ శాఖ అధికారులతోని కూడా ఒక పోడు రైతులు అంటే వీళ్ళంతా ఒక భయాందోళనకు వాతావరణం చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏటు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో గ్రామంలో కూడా 35 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఆ జీవనం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఆ చిన్నబోయినపల్లిలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 35 సంవత్సరాల నుంచి ఆ పోడు దున్నుకొని జీవనం గడుస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు 35 ఇయర్స్ నుంచి ఆ పోడు చేసుకొని కూడా జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నాం, హామీ అంటే హక్కుపత్రాలు ఇస్తున్నాం చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడ పోడు రైతులకు హక్కుపత్రాలు లేవు, పట్టా భూములు లేవు, పాస్ బుక్లు లేవు. వాళ్ళ సాగు చేసుకున్న భూమినే ఫారెస్ట్ అధికారులు అయితే లాక్కోవడానికి అయితే మాత్రం ఆ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే లబోదిబో అంటున్న గిరిజనులు మొత్తానికైతే సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఆ అడవి శాఖ అధికారులు అయితే మాత్రము ఇవాళ మా భూమి సాగు లాక్కుంటే మాత్రం మా పరిస్థితి అగువమ్మ గోచరంగా ఉందని చెప్పి కూడా లబోదిబో అంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకైతే మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ నుంచి ఆ సంఘటన స్థలానికి మాత్రము స్థానిక పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి అంటే మీ పరిస్థితి అంతా గొడవ అంతా పోడు రైతుల గోడంతా విని తర్వాత పోలీసులు అయితే మాత్రం ఆ గొడవనైతే సద్దుమని కొట్టిన పరిస్థితి అయితే ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మాత్రము అంటే పోడు రైతులకు పోలీసులు చెప్పడంతో కూడా వాళ్ళు ఒక గొడవ అయితే సద్దుమని చెప్పుకోవచ్చు. రైతులు అయితే అప్పుడప్పుడు వస్తున్నాయి మాకు పట్టా పాస్ బుక్లు అని చెప్పి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే చిన్నబోయినపల్లిలో నెలకొందని చెప్పుకోవచ్చు వారని. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీద ప్రభుత్వం ఏమైనా స్పందించింది? ఎందుకంటే దాదాపు అక్కడ ఎన్నో రోజుల నుంచి పోడు భూముల మీద అయితే రైతులు ఎన్నో రోజుల నుంచి అయితే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ విషయం మీద చాలా సార్లు స్పందించినట్లు మనకి దాఖనాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం మీద ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం వారు కానీ స్పందించారు ఇప్పటి వరకు కూడా? రైతు వారిని మొత్తానికైతే ఇక్కడ పోడు రైతులకు వ్యవసాయ అటవీ శాఖ అధికారులకు మాత్రము వాగ్వాదం జరిగిన విషయాన్ని మాత్రము దాంతో పాటుగా అయితే గిరిజనేతరులు ఆ పోడు భూమిపై ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పోడు చేసుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పి కూడా పోడు రైతుకు చేతిలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భూమి ఉంది అని చెప్పి కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సీతక్క నేతృత్వంలో కూడా ఆదివాసులకు గిరిజనేతరులకు కూడా అక్కడ పట్టాలు పంపిన ఘనత అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ఆ సీతక్క అంటే ఆ సీతక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ కొంత మేరకు కూడా ఆదివాసులకు రాలేక కొన్ని అంటే ప్రభుత్వం ఇచ్చిన
హక్కుపత్రాల్లో గోల్మాల్ జరిగాయని చెప్పి కూడా సీతక్క ఆరోపించిన పరిస్థితి అయితే గతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ గోడును కూడా ఇవాళ ఆ స్థానిక మన పోలీసులు అయితే మాత్రం సీతక్కకు సమాచారం అందించారని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే 2 రోజులలో మాత్రము ఆ పోడు భూముల పరిస్థితులు అయితే ఆ తేటతలం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే సీతక్కను నమ్ముకునే మాత్రం గిరిజనేతరులు అయితే అక్కడ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేకపోతే గిరిజనేతరుల రైతులే కావచ్చు, వాళ్ళకు గొడవ లేకుండా కూడా సద్దుమణిగిన పరిస్థితి కనపడుతుంది. ఫోన్ లైన్ లో కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కూడా అక్కడ రైతులతో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే పోలీసులు అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ప్లస్ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. వరుణ్, స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ పోడు రైతులు కూడా ఎక్కువగా వీళ్ళు ఓట్ బ్యాంక్ కోసమే, ప్రభుత్వాలు రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయి తప్ప వీళ్ళకి సత్వర న్యాయం, శాశ్వత న్యాయం చేసింది ఏమీ లేదనేది వార్త వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రభుత్వం నిజంగా వాళ్ళని ఓట్ బ్యాంక్ అనే వాడుకునే తర్వాత వదిలేస్తుందా అంటే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్ నేపథ్యంలో ఈ పోటు భూముల సాకుతోని అంటే సంక్షేమ పథకాలను కూడా సాకుతోని కూడా ఓటు బ్యాంకు వాడుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇవాళ రైతుల గొడవ కారణం కూడా ఇలా అధికార పార్టీకి చెందిన వాళ్ళైతే వాళ్ళ ఫారెస్ట్ అధికారులను అయితే అక్కడ ఉసిగొల్పిందని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇన్ని రోజుల నుంచి 35 years నుంచి చేసుకున్న భూమి పైన కూడా ఇంతవరకు ఎలాంటి గొడవ లేకుండా ఉండదు సాఫీగా సాగుతున్న వ్యవసాయం అయితే చేసుకుని అయితే గిరిజనేతలు, ఆదివాసులు జీవనం కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఈ రోజుల్లో ఎలక్షన్ స్టంట్ కాబట్టి వీళ్ళనే ఉసుకొలిపి కూడా మళ్ళీ తర్వాత ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నాయకులు ఓటు బ్యాంకు లాక్కోవడానికి కూడా ఇవాళ ఒక ఎత్తుగడ వేశారని చెప్పి కూడా వాళ్ళకు అంటే మొత్తానికైతే వాళ్ళ ఆలోచన ప్రకారం అయితే చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఒక బీఆర్ఎస్ అంటే ఒక ఎత్తుగడతో ముందుకు పోతుందని చెప్పి కూడా ఇవాళ పోడు రైతులకు గొడవే కావచ్చు, లేకపోతే పోడు రైతులకు పట్టాలు అందించడంలో విఫలమని చెప్పుకోవచ్చు, లేకపోతే పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళ చేతిలో పట్టుకొని కూడా ఇవాళ పోడు రైతుల ఓటు బ్యాంక్ లాక్కోవడానికి కూడా ఇవన్నీ ఉసుకొలుతున్నారని మొత్తం వార్త అయితే వస్తున్న వాస్తవమే అనుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఈరోజు పోడు రైతులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు కూడా తీవ్ర ఘర్షణ అయితే నెలకొంది. వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరకట్లేదు. రాజకీయాలు చేసి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే మాత్రమే వాడుకుంటున్నారైతే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ బీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారికి మంత్రి హరీష్ రావు బుజ్జగింపులు జరుస్తున్నారంటే మనకు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా టికెట్లు ఆశించిన వాళ్ళు అయితే ఇంకా టికెట్లు రాలేదు. నేతలు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతుంటో పార్టీకి కొంత మైనస్ అవుతుంది కాబట్టి వీళ్ళని మళ్ళీ బుజ్జగించి వాళ్ళకు పదవులు ఇద్దాము అన్న ఆలోచనతో ప్రభుత్వం అలర్ట్ అయింది అన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే మంత్రి హరీష్ రావును రంగంలో దింపి పార్టీ నేతలు ఎవరైతే ఆశావకులు ఉన్నారో టికెట్లు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించే పనులు అయితే పడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. సో ఇది మీద పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సీఎం కేసీఆర్ గులాబీ బాస్ ఇటీవలే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో అసమ్మతి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ లో అభ్యర్థులను మార్చాలని చెప్పి కూడా బీఆర్ఎస్ లో టికెట్ ఆశించినటువంటి మెజారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి జహీరాబాద్ కు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు నరోత్తమ్ బీఆర్ఎస్ లో చేరారు. నేపథ్యంలో ఆయనకు టికెట్ వస్తుందని చెప్పి ఊహాగానాలు పెద్దగా జరిగాయి. అందుకే ఆయన పార్టీ మారని చెప్పి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాణిక్రావుకు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తారనే సమాచారం మేరకు మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆయన నామినేట్ పదవులను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వసంత్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కూడా టికెట్ రాకపోవడంతో ఆయన మరి పార్టీ మారుతారు, లేదంటే పార్టీ బీఆర్ఎస్ లోనే ఉంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ కు టికెట్ కేటాయించారు. ఆయన టీఎస్హెచ్డిసి చైర్మన్ తో పాటు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా మెదక్ జిల్లాకు చెందినటువంటి డిసిసి ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం కోరారు. ఆయనైతే అసమ్మతి సభలు ఇప్పటికే 3 సార్లు నిర్వహించినటువంటి పరిస్థితి. వైపు సదాశివపేట అంటే సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటకు చెందినటువంటి స్థానిక కౌన్సిలర్, అదేవిధంగా ముదిరాజ్ మహాసభకు చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు అయితే టికెట్ కేటాయించకపోవడంతో ఆయన వేచి చూసే ధోరణి కొద్ది రోజులు ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితిలో తాను పార్టీ వీడుతున్నారని చెప్పి కూడా 2 రోజుల క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన మరికొద్దిసేపట్లో బీజేపీ పార్టీలో చేరనున్నారు. మరోవైపు
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్నం మాణిక్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. ఆయన కూడా పార్టీ మారుతారా లేదంటే పార్టీలోనే ఉండి అసమ్మతి రాగాన్ని వినిపిస్తారా అని చెప్పి కూడా చెప్తున్నట్టు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు వీటన్నిటిని కూడా చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుని రంగంలోకి దింపారు. వీరందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నామినేట్ పదవులు ఇచ్చిన నాయకులు మాత్రం పార్టీలో ఉంటున్నారు. నామినేట్ పదవులు కూడా దక్కకుండా టికెట్ కూడా దక్కనటువంటి నాయకులు మాత్రం ఇతర పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మంత్రాంగం కూడా జిల్లాలో అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేయలేకపోతుందని చెప్పి కూడా మనం గట్టిగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ సునీల్, ఎక్కువగా చూసుకున్నట్లయితే అంటే ఒక రకంగా గవర్నమెంటే ఒక మెట్టు కిందకు దిగింది అంటే దీని ప్రభావం ఓవరాల్ గా అటు తుమ్మల అటు రాజకీయ వీళ్ళిద్దరికి టికెట్లు నిరాకరించింది ప్రభుత్వం. ఎక్కువగా తుమ్మల ప్రభావం అనేది పార్టీ మీద చాలా పడింది కాబట్టి నెక్స్ట్ ఉన్న టికెట్లు అందరం వాళ్ళకు కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. అంటే తుమ్మల ప్రభావం వీళ్ళ టికెట్లు రాజకీయ ప్రభావమే అనుకోవచ్చా? టికెట్ రాని నేతలైతే బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా వారు నామినేట్ పదవిస్తూ ఉంటాం లేదంటే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం అనేక చెప్తా ఉన్నారు. ప్రాంతీయ వారికి టికెట్ ఏర్పాటు సంవత్సరం కానీ టికెట్ ఏంటని చెప్పి నిర్ణయిస్తున్నారు. మొత్తానికి బుజ్జగించే పర్వం సత్ఫలాన్ని చెప్పి మాత్రం మనం భావించే పరిస్థితి లేదు. ఎందుకంటే అసమ్మతి నేతలు అయితే ఒక్కొక్కరిగా దారి పట్టి వారు కాంగ్రెస్ లో కానివ్వండి బీజేపీలో కానివ్వండి చేరుతున్నారు తప్ప బీఆర్ఎస్ లో మాత్రం ఉండే పరిస్థితి లేదు. సునీల్, ఒక రకంగా చెప్పుకుంటే ప్రభుత్వానికి కూడా ఇది టికెట్లు ఇవ్వకపోవడం, ఈ ఆసేవకులు కూడా ఎక్కువైపోవడం, అదేవిధంగా టికెట్లు వీళ్ళకి నిరాకరించడం ఒక రకంగా ప్రభుత్వానికి ఇది మైనస్ అని చెప్పుకోవచ్చా? రెండు నియోజకవర్గాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సంగారెడ్డి జైరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి నేతల ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు స్థానిక నేతలుగా ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి వాళ్ళు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారందరికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఏర్పడ్డారు. వారందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో మీరు అడుగు పెట్టాలని చెప్పి కూడా నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం వారికి టికెట్ రాకపోవడంతో అయితే వారు ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సంగారెడ్డిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో పులిమామిడి రాజు కూడా పార్టీని వీడి మరి కాసేపట్లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అయితే వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గే పరిస్థితి ఉందని చెప్పి మనం భావించవచ్చు. మామిడి రాజు ఇప్పుడే పార్టీలోకి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బీజేపీలోకి వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఈ విషయం మీద మరి ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా? ఎందుకు ఆయనకి టికెట్ ఇవ్వలేదో, ఎందుకు ఆయనకి టికెట్ నిరాకరించిందో ఏమన్నా వాళ్ళు విశ్లేషణ చేసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశాలు కనిపించినాయా? మంత్రి హరీష్ రావుని మాత్రం బుజ్జగించాల్సిందిగా కూడా చెప్పారు. ఆయన చాలా నాయకులతో కూడా ఉమ్మతి నాయకులతో వారు వినే పరిస్థితి లేకపోయింది. కేవలం ఒక నాయకుడికి మారేట్ పదవి ఇచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గం చెందిన ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినటువంటి ఉమ్మతి నాయకుడు నరోత్తం కేబినెట్ నామడంతో వీటి మాత్రము రాకపోవడంతో ఇంత అసహనానికి గురై వారందరూ కూడా పార్టీని విడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు దూరం అవుతున్నారు అంటే ప్రభుత్వానికి కూడా కొంత ఎక్కడో ఒక చిన్న మనస్పర్ధ, ప్రభుత్వం కూడా కొంచెం ఒక మెట్టు దిగుతుంది అనుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ వీళ్ళు కానీ బుజ్జగించిన తర్వాత వీళ్ళు కానీ సమన్వయం కుదిరితే మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఆశావకులకి? అలాంటి పద్ధతి లేవు. మంత్రి హరీష్ రావు మాత్రం బుజ్జగించినటువంటి సమయంలో వారందరితో సమావేశమయ్యారు. అసమ్మతి నేతలు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడిన నేతలతో మంత్రి హరీష్ రావు ఇప్పటికే 3 దఫాలుగా కూడా చర్చలు జరిపారు. ఆయన మాత్రం టికెట్ సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించిన అభ్యర్థి గెలుపు కోసం మీరు అందరూ పనిచేయాలి, తిరిగి ప్రభుత్వం వచ్చాక మీరు అందరికీ మంచి పదవులు నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కానీ పార్టీ మరోసారి పునరాలోచిస్తుంది, అభ్యర్థిని మార్చే పరిస్థితి ఉందని మాత్రం మంత్రి హరీష్ రావు ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు అయితే ఉండదని చెప్పి కూడా మనం భావించవచ్చు.
రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని అయితే ప్రభుత్వం అయితే ఒక రకంగా మంత్రి హరీష్ రావుని రంగంలో దింపి వాళ్ళని బుజ్జగించే పనులు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. కొంతమంది బుజ్జగిస్తున్నారు, కొంతమంది వాళ్ళతో చేతులు కలుపుతున్నారు, కొంతమంది పార్టీని వీడే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు పులిమామిడి ఇప్పుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళే భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గంలో 3 ముక్కలు అయితే మనకు కనిపిస్తోంది. ఇల్లందు బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా హరిప్రియ నాయక్, కాంగ్రెస్ నుంచి కనకయ్యకు టికెట్ అవకాశం వచ్చే దాఖలాలు అయితే కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ నిలవబోతున్నట్లయితే తెలిపిస్తోంది. సో ఈ ముగ్గురుతో ఒక రకంగా రసవత్తంగా మారింది రాజకీయం అని చెప్పవచ్చు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 3 ముక్కల ఆటగా అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ ఈ ఎన్నికల్లో కూడా ఆమె అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి కోరం కనకయ్య అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి ఇద్దరితో పాటు అక్కడ ఉన్నటువంటి గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ కూడా ఈసారి నేను పోటీలో ఉంటానంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ వెల్లడించిన ఉన్నటువంటి రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గంలో అనేక మార్లు కూడా అక్కడ అనేక మార్లు కూడా ఇటు న్యూ డెమోక్రసీ పార్టీకి తరఫున గుమ్మడి నర్సయ్య గెలుపొందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అనంతరం అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే గత ఎన్నికల్లో కావచ్చు, ఈ ఎన్నికల్లో కావచ్చు, 2 సార్లు కూడా హస్తం గుర్తుపై గెలిచినటువంటి అభ్యర్థులు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి చాలా ఆసక్తికరంగా అయితే ఇల్లందు రాజకీయాలు ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే 2018 ఎన్నికల్లో హస్తం పార్టీపై ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి హరిప్రియ హస్తం గుర్తుపై అయితే పోటీ చేసి అనంతరం అధికార బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కోరం కనుక మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వీరి ఇరువురు కూడా తలపడుతుండటం, అదేవిధంగా వీరితో పాటు అక్కడ ఇప్పుడు గుమ్మడి నర్సయ్య కూతురుగా ఉన్నటువంటి గుమ్మడి అనురాధ కూడా ఈసారి పోటీలో నిలబడి ఉండడంతో ఇల్లందు నియోజకవర్గంలో అయితే చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున అక్కడ ఊకే అబ్బయ్య అంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంటే పోటీ చేసినటువంటి ఊకే అబ్బాయి ఈసారి బీజేపీ పార్టీ నుంచి ఇల్లందు నియోజకవర్గంలో నిలుస్తారని అయితే తెలుస్తుంది. మొత్తం అంటే అక్కడ ఇల్లందు నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ఈసారి ఎలాగైనా కూడా అదే అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవాలని అంటే పావులు కదుపుతున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే అక్కడ చూసుకుంటే ఏదైతే అంటే ఈ రోజు వద్దిరాజు రవిచంద్రకు అంటే ఇల్లందు నియోజకవర్గ అంటే కొత్తగూడెం మరి ఇల్లందు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జ్ గా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రవిచంద్ర అయితే ఇల్లందులో అయితే భారీ కార్యాలయం కూడా పెట్టినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి కోరం కనకయ్య కూడా ఈసారి ఏ విధంగానైనా కూడా అంటే గెలవాలని అయితే వీరు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే వీరితో పాటు అక్కడ అంటే వారి అంటే న్యూ డెమోక్రసీ పార్టీ సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే అనేక అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటైనటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ నిలుస్తుండటంతో వీరి ఇద్దరికి కూడా గుమ్మడి అనురాధ గట్టి పోటీ ఇస్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే చాలా అంటే ఇప్పుడే ఏది చెప్పలేని పరిస్థితి అయితే ఇల్లందు నియోజకవర్గంలో ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పుడు హరిప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు పొందిన వారు ఉన్నారు కాబట్టి ఈసారి ఏ విధంగానైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇల్లందులో గెలవడం ఖాయమని ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం కావచ్చు లేదా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి సాంప్రదాయ ఓటింగ్ ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇల్లందులో కూడా చూసుకుంటే 2 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మాత్రమే గెలుపొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈసారి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి పొందుతాడని అయితే వారి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అయితే వారి విశ్వాసాన్ని వ్యక్తిస్తున్నట్టుగా కూడా ఉంది. ఇటు గుమ్మడి అనురాధ మాట్లాడుతూ ఏదైతే వారి అంటే గుమ్మడి నాసికున్న పేరు కావచ్చు, లేదు అంటే లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈసారి అందరి మద్దతు తనకే ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తాన్ని గమనించుకున్నట్లయితే ఈసారి ఇల్లందు రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు వరుణ్. రైట్, కాంగ్రెస్ నుండి ఖచ్చితంగా కోరం కనకయ్యకు సీట్ వచ్చిందని ఎంతవరకు చెప్పవచ్చు? అంటే అక్కడ ప్రజల్లో కోరం కనకయ్యకు ఆదరణ కలుగుతుందా?
ఇప్పుడు మనం చూసుకుంటే ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి అంటే మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటే ఈ కోరంకొనక అయితే అడుగులు వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా కావచ్చు, లేదు అనుకుంటే సీనియర్ నాయకుడుగా అక్కడ ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల్లో ముందు వరుసలో అయితే కోరంకనకయ్య ఉన్నారు. అంటే అక్కడ వారి అంటే కోరంకనకయ్య అనుచరులు వారు చెప్తూ ఏదైతే ఈసారి వచ్చి అంటే ఈ ఎన్నికల్లో అయితే మాత్రం కాంగ్రెస్ నుంచి బీఫామ్ తెచ్చుకునేది కనకయ్యకి అవకాశం ఉంటుందని అయితే తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు కోరం కనకయ్యకు సంబంధించి అంటే ఇప్పటికి ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కావచ్చు, లేదు అనుకుంటే అక్కడ ఆయన క్యాడర్ పటిష్టంగా ఉండడం, అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే అభిమానులు కావచ్చు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండటం, వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా కూడా కోరం కనకయ్యకి ఇది కాంగ్రెస్ నుంచి టికెట్ లభించడం అయితే సునాయాసం అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు అంటే కోరం కనకయ్య కావచ్చు, ఇటు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి హరిప్రియ కావచ్చు, ఇటు స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ, వీరు ముగ్గురు కూడా అంటే ముగ్గురు బలబలాలు ఈసారి తేల్చుకున్న నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కడతారనేది అయితే చాలా ఆసక్తిగా మారిందని కూడా చెప్పొచ్చు వరం. రైట్, అంటే ఎక్కువగా ప్రజల్లో ఎవరు తిరుగుతున్నాడో అక్కడ ప్రజల ఆదరణ ఎవరికి ఉంది, అదేవిధంగా ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు దాదాపు నలుగురు స్వతంత్ర అభ్యర్థి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నలుగురులో ప్రజలు ఎవరి వైపు తిరుగుతున్నారు, ఇంకో రకంగా సర్వేలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా అంటే ఎమ్మెల్యే హరిప్రియ అంటే ఆమెకి మొన్నటి వరకు చూసుకుంటే చివరి నిమిషం వరకు కూడా హరిప్రియకు టికెట్ రాదని, ఆమె స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని అంటే ఆ అవకాశం ఇచ్చే వారిలో గుమ్మడి అనురాధ పేరు అయితే పరిశీలనలకు వచ్చినట్లుగా కూడా మనం అనేక వార్తలు కూడా చూసాం. అదేవిధంగా అంటే చివరి నిమిషంలో అయితే హరిప్రియ సీటు దక్కించుకుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికలలో అంటే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని అయితే ప్రచారం సాగిన నేపథ్యంలో టికెట్ రాకపోవడంతో గుమ్మడి అనురాధ అయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా ఇల్లందు నుంచి పోటీ చేస్తానని అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు హరిప్రియాక లేకపోతే కోరం కనకయ్య, గుమ్మడి అనురాధ వీరు ముగ్గురిలో కూడా ఇటు అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు అంటే గుమ్మడి అనురాధ ఒక చదువుకున్న అభ్యర్థిగా, అదే విధంగా అంటే వారి అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోట అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి వాళ్ళ నాన్న అనేక మార్లు పోటీ చేసి గెలుపొందడం, అదే అంటే వీటన్నిటినీ కూడా చూసుకుంటే గుమ్మడి అనురాధకైతే సానుకూలంగా అయితే ఈసారి వచ్చే ఎన్నికలు ఉండబోతున్నాయని అయితే సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు కోరం కనకయ్య చూసుకుంటే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదే విధంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కోరం కనకయ్య అభిమానులు వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈ వచ్చే ఎన్నికలలో మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రజల సానుభూతి ఉంటుందని అయితే ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇటు అంటే పోటీ చేసే వారందరూ కూడా వారి అంటే బలంగా ఇటు ప్రజలలో కావచ్చు, లేదు అనుకుంటే అన్ని విధాలుగా కూడా వారు బలంగా ఉన్నారు. అయితే వీరు ముగ్గురు కూడా పోటీలో అయితే చాలా అంటే వీరు ముగ్గురు పోటీ పడతారని అయితే చెప్పొచ్చు వారు. నవీన్, అది చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఊకే అభయ్ కానీ అటు కాంగ్రెస్ నుండి కోరం కనకయ్య కానీ స్వతంత్ర అభ్యర్థి గుమ్మడి అనురాధ కానీ వీళ్ళు కూడా ఎక్కువగా ప్రజలు కూడా తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తోంది. ప్రజల ఆదరణ కూడా ఎవరికి వైపు మొగ్గు చూపుతారు ఇంకా తెలియని పరిస్థితి అక్కడ నెలకొందా ఉంది. అయితే టోటల్గా ఇల్లందు నియోజకవర్గం మొత్తం కూడా రాజకీయాలు రసవత్తంగా అమరని అని చెప్పవచ్చు. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం, ఒక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాడు అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.